నమస్కారం. మనతో పాటు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారు శ్రీ చరక్ కేరళ ఆయుర్వేదం సెంటర్ స్థాపకులు. 2 దశాబ్దాల పైనుంచి అంటే 20 ఏళ్ల పైనుంచి ఆయుర్వేద చికిత్స అందిస్తూ అనేక రోగాలను నయం చేస్తూ ఆరోగ్యవంతులుగా తీసుకొస్తున్నారు. కొన్ని వేల మంది ఇప్పటివరకు వారి ద్వారా చికిత్స పొందారు. ఆయుర్వేదంలో అన్ని వ్యాధులకు చికిత్స ఉందనే విశ్వాసాన్ని కలగజేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడిగి ఆయుర్వేదము, ఆరోగ్యము, చికిత్సా విధానాలు, ఈ విశేషాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. చరకుడు పేరు పెట్టారు. ఆయన ఆయుర్వేదం అనగానే చరకుడే కదా. అయితే ఆయుర్వేదం అనగానే అందరికీ మొట్టమొదటిగా వినిపించే మాట పంచకర్మ. అవును. ఎవరైనా మీకు పంచకర్మ చేయాలని అంటారు, పంచకర్మ అంటారు. ఈ మాట బాగా పవర్ఫుల్. అందులో కేరళ ఆయుర్వేదం అనగానే అంటేనే పంచకర్మ అనేది బయట బోర్డులు కనిపిస్తుంటాయి. అవును. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నది కదా. ఏంటి ఆయుర్వేదంకి పంచకర్మకి ఉన్న అనుబంధం ఏంటి? కేరళ ఆయుర్వేదము పంచకర్మకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయుర్వేదానికి పంచకర్మకి అనుబంధం మీరు అడిగారు. ఫస్ట్ ఇప్పుడు అల్లోపతి వైద్య విధానం మనం తీసుకుంటే ఒక ఇబ్బందితో ఫస్ట్ డాక్టర్కి వెళ్ళినప్పుడు, నొప్పితోనో దేనితో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరైనా మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ తగ్గకపోతే ఏం చేస్తారు? సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చేస్తారు. సేమ్ ఆయుర్వేదంలో పంచకర్మ కూడా అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ చిన్న సమస్య అనిపించినప్పుడు మందులు ఇస్తారు. మందులు ఇచ్చిన తర్వాత తగ్గలేదు అనుకోండి, మేమేం చేస్తాం? సర్జరీ ప్లేస్లో పంచకర్మ చికిత్సలు అనేవి చేస్తాం. ఈ పంచకర్మ చికిత్సలు ఎలా ఉంటాయంటే, మీకు పంచకర్మ అనగానే మీకు అర్థం కావాల్సింది దాంట్లో 5 ఉంటాయని. మన పంచమహాభూతాలాగా 5 ఉంటాయి. 5 ఏంటి? వమనము, విరేచనము, వస్తి, నస్యం, రక్తమోక్షణం అని 5 రకాలని పంచకర్మ చికిత్సలు అంటారు. ఇప్పుడు చాలామంది పేషెంట్లు అంటే నేను లాస్ట్ 23 ఇయర్స్ నుంచి హాస్పిటల్ రన్ చేస్తున్నాము. చాలామంది మాకు వేరే వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి పేషెంట్లు వచ్చి చాలామంది ఏమడుగుతారంటే, సార్ మాకు పంచకర్మ ట్రీట్మెంట్ మేము చేసుకున్నాము, అయినా మాకు తగ్గలేదు, మళ్ళీ మీరు కూడా పంచకర్మ చికిత్స చేస్తాము అంటున్నారు. ఎలా తగ్గుతుంది? మేము ఆల్రెడీ చేసుకున్నాము, తగ్గలేదు కదా, మళ్ళీ మీరు పంచకర్మ అంటే మళ్ళీ మాకు తగ్గదు కదా అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. చాలామంది తెలియని విషయం. ఎందుకు అసలు ఈ మెయిన్ ప్రోగ్రామ్ పంచకర్మ గురించి ఎందుకు నేను చెప్పాలనుకున్నానంటే, లేమ్యానికి కూడా అంటే ఒక పంచకర్మ గురించి తెలియని వ్యక్తులకు కూడా పంచకర్మ ఏంటో చెప్పామనుకోండి, వాళ్ళకి ఈ డౌట్స్ అనేవి ఉండవు. ఫస్ట్ ఇప్పుడు మనకి డాక్టర్గా నాకు తెలియడం ఇంపార్టెంట్ కాదు, చదువు రాని వాళ్ళకి కూడా పంచకర్మ గురించి అవగాహన వచ్చిందనుకోండి, మేము హ్యాపీ. అంటే వాళ్ళకి ఒక అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు అవుతాం. దీంట్లో ఏంటంటే పంచకర్మలు అనగానే చాలామంది పంచకర్మ చెప్పుకుంటుంటారు. ప్రతి విలేజెస్లో కానీ అక్కడ చాలా ఊళ్ళలో చాలామంది ఏం చేస్తారంటే, పైపైన ఆయిల్ మసాజు, స్టీమ్ బాతు, లేదంటే మెడ చుట్టూ నడుము చుట్టూ పిండిలాగా పెట్టి ఆయిల్ ఫిల్ చేయటము, మోకాలు నొప్పి ఉంటే మోకాలు చుట్టూ పిండి లాంటిది పెట్టి ఆయిల్తో ఫిల్ చేయటము, తల మీద శిరోధార చికిత్స అంటాం, తల మీద ఆయిల్ పడుతూ ఉంటుంది కంటిన్యూ, ఒక పోరింగ్ లాగా ఒక దారలాగా పడుతూ ఉంటుంది, దాన్ని దారా చికిత్సలు అంటారు. అవి చేసుకోవడం. ఇవి అంటే పైపైన శరీరానికి బాహ్యంగా అంటే శరీరానికి ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్ తీసుకొని మీకు పంచకర్మ అయిపోయింది, ఇదే పంచకర్మ అని చెప్పే డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. దానివల్ల పేషెంట్లు కూడా ఏమనుకుంటారు, ఓహో శరీరానికి బాహ్యంగా అంటే శరీరం ఎక్స్టర్నల్గా చేసే థెరపీసే పంచకర్మ అని అనుకుంటా చాలామంది అట్లా అపోహపడుతూ ఉంటారు. మా దగ్గర కొంచెం పేషెంట్ ఏం చేస్తాం, అందుకే మేము పంచకర్మ అంటే శరీరం బాహ్యంగా చేసేవి కాదు, శరీరం లోపల రోగానికి సంబంధించిన కలుపు మొక్క ఏదైతే ఉందో కలుపు మొక్కని శరీరం నుంచి పూర్తిగా బయటికి తీసేసి మళ్ళీ కలుపు మొక్కలు రాకుండా శరీరం మొత్తానికి బలమిచ్చే చికిత్సనే పంచకర్మ అంటారు. సో పంచకర్మగానే జనం మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే కేరళ నూనె వాడి మసాజ్ చేసేస్తారు అనుకుంటున్నారు. అవును. అలాగే డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఒబిసిటీ ఉన్నా కానీ ఈ పంచకర్మ ఆయిల్ మసాజులు దీని ద్వారా తొందరగా తగ్గిపోయి మామూలు వెయిట్ తగ్గుతారని, మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి, దేనికి వెళ్ళినా కానీ పంచకర్మతోనే జరుగుతుంది అనేది అనుకుంటారు. అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్స్టర్నల్గా ఆయిల్ వేయటము, మసాజ్ చేయటము, ఇదే మెయిన్ ఏమనే ఫీలింగ్లో కూడా ఎక్కువ మంది ఉంటారు. కరెక్ట్. ఎందుకంటే బయట బోర్డులు కూడా ఎలా కనిపిస్తాయి అంటే, ఆ పైన కొండ ఏదో కూడా ఏలాడుతుంటుంది, దాని కింద ఆయిల్ కారుతుంటుంది, అక్కడ మనిషి కింద పనుకొని ఉంటాడు, అక్కడ థెరపిస్ట్ అంటారు కదా, వాళ్ళు కనిపిస్తుంటారు. ఇదే దృశ్యం ఆయుర్వేదం అనగానే పంచకర్మ చాలా మంది ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. 100%. ఎందుకంటే ప్రతి రోగానికి ఏదో ఒక కలుపు మొక్క ఉంటుంది. ఏదో కలుపు మొక్క లేకుండా మన శరీరానికి డిసీజ్ అనేది రాదు. కాబట్టి కలుపు మొక్క ఏంటి అని ఐడెంటిఫై చేసి ఆ కలుపు మొక్కల శరీరం నుంచి బయట తీసేసి మళ్ళీ కలుపు మొక్క రాకుండా ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ప్రాబ్లం ఉన్న ఏరియాని మళ్ళీ రిపేర్ చేయటం, దాన్ని స్ట్రెంథెన్ చేయటమే పంచకర్మ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అయితే పంచకర్మ ద్వారా ఏ వ్యాధులు నయమవుతాయి, ఏ జబ్బులు ఉన్న వాళ్ళు పంచకర్మ చేయించుకోవాలి, వాటికి పంచకర్మలు ఏం చేస్తారు? ఈ పంచకర్మలో మెయిన్ ఇందాక చెప్పాం కదా 5 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయండి. పంచకర్మ ట్రీట్మెంట్ మెయిన్ చేసేటప్పుడు బిఫోర్ చేసే ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి.
ముందాగా చెప్పాను చూసారా, శరీరానికి బాహ్యంగా చేస్తారండి. శరీరంగా బాహ్యం చేసే ట్రీట్మెంట్స్ మొత్తాన్ని కూడా పూర్వకర్మలు అంటారు. అంటే ఆయిల్తో మసాజింగ్ లాగా చేయటము, స్టీమ్ బాత్ లాగా ఇవ్వటము, ఇది హెర్బల్ పౌడర్స్ ఒక క్లాత్లో మూటలా కట్టి ఆ మూటతో కాపడం లాగా పెట్టడము, ఇవన్నీ కూడా శరీరానికి బాహ్యంగా చేసేవి. బాహ్యంగా చేసే వీటిని పూర్వకర్మలు అంటారు. అంటే బాడీని పంచకర్మలకి ప్రిపేర్ చేయటం. ఒక మాట చెప్పాలంటే శరీరం రాగానే డైరెక్ట్గా పంచకర్మ ఏ డాక్టర్ చేయకూడదు. ఫస్ట్ మన శరీరాన్ని పంచకర్మలకి ప్రిపేర్ చేయటం, దానికి పూర్వకర్మలు అంటే ప్రీ ఆపరేటివ్ కింద శరీరానికి మసాజు, స్టీము ఇవన్నీ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంచకర్మలో 5 రకాలు. పేషెంట్ ప్రాబ్లం తగ్గట్టు పేషెంట్ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న ఇతర సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా మన కన్సల్టేషన్ టైంలో డీటెయిల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ 5 రకాల పంచకర్మ చికిత్సల్లో ఈ 5లో ఆ పేషెంట్కి వాళ్ళకున్న ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళకున్న ఏజ్ తగ్గట్టు ఏది సెట్ అవుతుంది. వమనం చేయాలా, విరేచనం చేయాలా, వస్సి చేయాలా, నస్యం చేయాలా, రక్తమోక్షం చేయాలా అనేది కన్సల్టేషన్ టైంలో పేషెంట్ యొక్క ప్రాబ్లం తగ్గట్టు డిసైడ్ చేసుకొని ఆ పంచకర్మ అనేది ట్రీట్మెంట్ చేస్తాం. ఈ పంచకర్మ చికిత్స కూడా అయిపోయిందంటే కలుపు మొక్కలు మొత్తం చేసేసిన తర్వాత నెక్స్ట్ చేసేది ఏంటి, పేషెంట్కి పశ్చాత్కర్మ అంటే పోస్ట్ ఆపరేటివ్. పంచకర్మ అయిపోయిన తర్వాత చేసేది పశ్చాత్కర్మ. దాంట్లో పేషెంట్ రోగానికి తగ్గట్టు ఔషధాలు అనేవి ఇచ్చి పేషెంట్ కొంతకాలం పాటు ఔషధాలు వాడండి అని చెప్పి ఇచ్చి పంపిస్తాం. ఇది ఈ 3 స్టేజ్లో ఉంటుంది. పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్కర్మ. ఈ 3 స్టేజ్లో చేసేది మాత్రమే పంచకర్మ. అంతేగాని పైపైన ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ బాత్ పెట్టేస్తే పంచకర్మ అని చెప్పి ఎవరైనా చెప్పారంటే ఫస్ట్ నమ్మొద్దు. నమ్మినా సరే దానివల్ల పేషెంట్కి సరైన బెనిఫిట్స్ అనేవి రావు. ఈ 3 స్టేజ్లు ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికే ట్రీట్మెంట్ చేసుకుంటే ఏ డిసీజ్కైనా సరే మూలం నుంచి మనం సమస్యను తగ్గిస్తాం కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో ప్రశ్న అడిగారు మీరు, పంచకర్మలో ఏ రోగాలకు చేస్తారని. పంచకర్మ అనేటప్పటికే క్రానిక్ డిసీజెస్ అంటే మెయిన్గా ఈ పార్కిన్సన్స్ అండ్ న్యూరాలజీ సంబంధించిన న్యూరాలజీ ప్రాబ్లమ్స్ లెక్క వేసుకుంటే పార్కిన్సన్స్ డిసీజ్, ఈ పక్షవాతం పేషెంట్లకి, డిమెన్షియా అంటే మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి, అల్జీమర్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి న్యూరలాజికల్ పరంగా చూస్తే, డైజెస్టివ్ సిస్టమ్ పరంగా మీకు తెలిసిందే క్రానిక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అని, కాన్స్టిపేషన్ అని, లేదంటే ఈ డైజెస్టివ్ సంబంధించిన డిజార్డర్లో ఉన్నదే మనకి ఈ పైల్స్ అనేవి ఉంటుంది. పైల్స్, ఫిజర్, ఫిస్టులా ఈ రావడానికి మెయిన్ కారణం కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమే. అంటే యానోరెక్టల్ డిసీజ్ రావడానికి కూడా కాన్స్టిపేషన్ మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఆ కాన్స్టిపేషన్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏం ట్రీట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా పైల్స్ కానీ, ఫిజర్ కానీ, ఫిస్టులా కానీ వచ్చే ఛాన్స్ ఉంటే వాటిని కూడా ఇక్కడ పంచకర్మ ద్వారా అరికట్టేయచ్చు. ప్లస్ ఇంకోటి మెయిన్ అన్నిటికంటే పెయిన్ఫుల్ కండిషన్స్ అంటే స్పైన్ ప్రాబ్లమ్స్, ఈ మెడ నొప్పులు, నడుము నొప్పులు, మోకాల అరుగుదల, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఆపరేషన్ చెప్పిన పేషెంట్లు కానీ ఆపరేషన్ అయిన పేషెంట్లు తగ్గని వాళ్ళకు కూడా ఈ పంచకర్మ చికిత్సతో మనం చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి చూపించవచ్చు. ఇంకోటి స్కిన్ ఇష్యూస్ అంటే మెయిన్గా సోరియాసిస్ అనేది ఎంత మొండి రోగం అని చెప్పకలా, అనుభవించే వాళ్ళకే తెలిసి దాని గురించి. మందులతో కాకుండా ఈ పంచకర్మతో తీసుకుంటే రోగం యొక్క మూలం ఏదైతే ఉందో మూలాన్ని మనం తీసేస్తాం. కాబట్టి సోరియాసిస్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా డెఫినెట్గా చేయొచ్చు ఈ పంచకర్మ ద్వారా. అట్లా ఈ క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, మోకాల అరుగుదల ఒకటి, ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్, వెయిట్ రిడక్షన్ వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పంచకర్మ ద్వారా న్యాచురల్ వేలో బాడీ మొత్తాన్ని సర్వీసింగ్ చేసి లోపల ఉన్న కలుపు మొక్కలు మొత్తాన్ని తీసేసి మళ్ళీ కలుపు మొక్కలు రాకుండా బాడీ మొత్తాన్ని ఇమ్యూనిటీ సిస్టమ్ని యాక్టివ్ చేయడమే పంచకర్మకి మెయిన్ ఉద్దేశం. కాబట్టి నేను చెప్పిన ఈ డిసీజ్ అన్నింటిలో కూడా పంచకర్మలు అనేవి మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ అని డౌట్ వస్తుంది చాలామందికి. అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు, అన్నిటికీ ఒకే హెర్బల్స్ వాడరు, అన్నిటికీ ఒకే ఆయిల్ అనేది ఉండదు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులకు వాడే ఆయిల్ వేరే ఉంటుంది, స్పైన్ ప్రాబ్లమ్స్ వాడే ఆయిల్ వేరే ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వాడే ఆయిల్ వేరే ఉంటుంది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి వాడే ఆయిల్ వేరే. అంటే పేషెంట్ యొక్క రోగాన్ని బట్టి ఏ రకమైన ఔషధాలతో తయారు చేసిన ఆయిల్స్ వాడాలి, మెడికేటెడ్ ఆయిల్స్ ఏది వాడాలి డిసైడ్ చేసి కన్సల్టేషన్ టైంలో వాడుతూ ట్రీట్మెంట్ చేయాలి. అది పంచకర్మ. అట్లా చేస్తారు తప్ప అన్నిటికీ ఒక ఆయిల్ లాగా అన్నిటికీ ఒకేలాగా మళ్ళీ ఉండదండి. అక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆయిల్ అనగానే అందరూ ఆయిల్ మసాజ్ చెప్పుకున్నాం సార్ అంటే ఆయిల్ మసాజ్ కాదు చేసేది, ఇక్కడ పంచకర్మ చేస్తాం. అంటే కలుపు మొక్కలు తీసే పని చేస్తాం మేము. అంటే ఇన్ని వారాలని ఉంటుంది కదా, అది స్పెసిఫిక్గా కేసుని బట్టి ఉంటుందా? ఎలా పేషెంట్ యొక్క సిచ్యువేషన్ బట్టి, సివియారిటీని బట్టి కన్సల్టేషన్ టైంలో ఎన్ని సిట్టింగ్స్ అవసరం ఉంటుంది ఏంటి మేము అడ్వైజ్ చేస్తాము. జనరల్గా యావరేజ్గా 15 సిట్టింగ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మినిమం సిట్టింగ్స్ వచ్చి 15 సిట్టింగ్స్ ఉంటుంది. అప్ టు 25, 30, 45 సిట్టింగ్స్ అవసరం వాళ్ళ పేషెంట్స్ కూడా ఉంటారు. అది కూడా షెడ్యూల్ కూడా వీక్లీ థ్రైస్, కొంతమంది అవసరం ఉంటే డైలీ చేస్తాము. ఈచ్ సిట్టింగ్ వచ్చి 1.5 hour టైం పడుతుంది. ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక టైం ఇస్తాం, ఆ టైం ప్రకారం పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మినిమం 15 వారాల 15 సిట్టింగ్స్ అండి. 15 సిట్టింగ్స్ అంటే వారంలో 3 సార్లు అలా ఉంటుందా? వారంలో 3 సార్లు చేస్తే 5 weeks అవుతుంది. కొంతమంది పేషెంట్ అవసరం డైలీ చేసేస్తాం. పేషెంట్ కన్సల్టేషన్ టైంలో పేషెంట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి మనం డిసైడ్ చేస్తాం. అంటే మినిమం
15 సిట్టింగ్స్ ఉంటాయి, మ్యాక్సిమం ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? 25 to 30 సిట్టింగ్స్ ఉంటాయండి. 25-30 సిట్టింగ్స్ అంటే యావరేజ్గా ఏదైనా ఒక 3 months 6 monthsలో మీకు 25 సిట్టింగ్స్ తీసుకున్నా సరే 8 weeks 2 monthsలో మనకి ఈ 25 సిట్టింగ్స్ అయిపోతాయి. సో పంచకర్మ విధానం మొత్తం కూడా 2 నెలల్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. డెఫినెట్గా అయిపోతాయి. సరే వాళ్ళకు ఉండే పేషెంట్కి ఉంటే బిజినెస్ టైం బట్టి కూడా కొంచెం అడ్జస్ట్ అయినా కానీ ఏదైనా 3 months 4 monthsలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే మళ్ళీ 3 months 4 months వెళ్తే పంచకర్మ యొక్క ఉద్దేశం నెరవేరదు. 2 months సిస్టమేటిక్గా పేషెంట్ ఫాలో చేయాల్సింది. నేను ఎంత బిజీగా ఉంటే నేను నన్నే చేయమంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చేయాలి ట్రీట్మెంట్. జబ్బుతో వచ్చాడు కాబట్టి. సో 2 నెలలకి పంచకర్మలు మొత్తం కంప్లీట్ అయిపోవాల్సింది. డెఫినెట్గా. సో 2 నెలల్లో ఈ పంచకర్మలు మీరు అన్నట్టుగా ఆ పేషెంట్ కండిషన్ వాళ్ళ డిసీజ్ని బట్టి సిట్టింగ్స్ కంప్లీట్ అయిపోతున్న తర్వాత ఆఫ్టర్ 2 months తర్వాత పూర్తి ఆరోగ్యం వచ్చేసి ఇంకా మళ్ళీ పంచకర్మలు అవసరం లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది ఆ పేషెంట్. డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే మేము లాస్ట్ 23 yearsలో మా దాకా వచ్చే పేషెంట్లు అన్ని హాస్పిటల్ తిరిగి చిత్తతోటి చదువులు వస్తారు. అట్లాంటి వాళ్ళకే పంచకర్మ అంటే ఏ హోప్ లేని పేషెంట్స్ కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్తో హోప్ చూపించిన పేషెంట్లు చాలామంది ఉన్నారు. కొన్ని 100 మంది కొన్ని 1000 మంది ఉన్నారు. ఎందుకంటే మెయిన్ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ ఈ సోరియాసిస్ పేషెంట్లు కానీ ఆల్రెడీ స్పైన్ ప్రాబ్లమ్స్లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి సర్జరీ చేసిన పేషెంట్లు, సర్జరీ చెప్పిన పేషెంట్లు కూడా ఎంతమంది వచ్చి మా దగ్గరికి రికవర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్న పేషెంట్లు కొన్ని 1000 మంది పేషెంట్లు ఉన్నారు మా దగ్గర. తర్వాత ఒబెసిటీ ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. దాని లైఫ్ స్టైల్ ఒబెసిటీ దీని ద్వారా అనేక వ్యాధులు వస్తున్నాయని కూడా మనం వింటున్నాం కదా. మనకు ఒబెసిటీకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి మన దగ్గర మన ఆయుర్వేదంలో ఏం చేస్తున్నాం? అక్కడ పంచకర్మ ఉందా? దీంట్లో కూడా పంచకర్మ ఉంటుందండి. ఎందుకంటే మనం చేసే లైఫ్ స్టైల్ మన ఇర్రెగ్యులారిటీ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరంటే డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను చేసేది ఏంటి, కలుపు పొంగు తీటే వరకే నా పని. కలుపు పొంగు మళ్ళీ రాకుండా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా నేను లైఫ్ స్టైల్ నేను ఎట్లాగా ఉంటాను అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేయండి పంచకర్మ అని చెప్తాం. లేదు సార్ నేను మార్చుకుంటాను అనుకుంటే ఒకేసారి పంచకర్మ చేస్తాం, మళ్ళీ ఇంకా అవసరం లేకుండా. పేషెంట్కి అవేర్నెస్ ఇవ్వడం అనేది డాక్టర్ మేము చేసే ముఖ్యమైన పని. పంచకర్మ చేస్తాము, బాడీ మొత్తాన్ని సెట్ చేస్తాము. సెట్ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి, ఏది తినాలి ఏది తినకూడదు, టోటల్ మార్నింగ్ ఈవినింగ్ ఎట్లా ఉండాలి ఏంటి మేము గైడ్ చేస్తాము. అది ఫాలో చేసుకుంటే డెఫినెట్గా ఇంకొకసారి పంచకర్మ అనేది అవసరం లేకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు.